హాయ్ అండి. హలో. నమస్తే. వెల్కమ్ టు నారూస్ కుకింగ్ జోన్. ఈరోజు మన వీడియోలోని బీరకాయ, టమాటా, ఆలుగడ్డ ఇగురు అండి. చాలా బాగుంటుంది. అద్భుతమైన కర్రీ. ఆ వీడియో గురించి మనం ఇందులో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా బీరకాయలు తీసుకొని శుభ్రంగా పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా కొన్న తొడుగుననేది తీసి పడేయాలండి. అది మనం కర్రీస్లో వేసుకోకూడదు, బాగోదు. ఇవ్వండి, బీరకాయని శుభ్రంగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలా టమాటా కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం, ఆయిల్ ఇవేనండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. దీంతోనే మనం అద్భుతమైన కర్రీ తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేయాలి. దాని మీద ఒక కడాయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కడాయి చిన్నది వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత ఫుల్లోనే పెట్టుకుందాం. వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఫుల్గా ఆర్ 1.5 స్పూను ఆయిల్ వేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఫస్ట్ వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి, ఒంటికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా ఈ బీరకాయ ఇగురు కర్రీకి చాలా బాగుంటుంది. సో వెల్లుల్లిపాయలు తొక్కలు మొత్తం అన్నీ తీసి క్లీన్ చేసుకున్న తర్వాత ముందుగా వేసి కాసేపు వేగిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా ఈ ఆయిల్లో వేసి దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత టమాటా ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా, అవి కూడా ఒక కప్పు తీసుకొని 4-5 టమాటాలు తీసుకొని అవి కూడా ఈ ఉల్లిపాయ మిశ్రమంలో వేసి బాగా ఫ్రై చేయాలి. చిన్న సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయ టమాటా బాగా మగ్గి దాంట్లో మెత్తగా అయిపోయి ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా వేగుతుంది అనమాట. మనం గరిటె తీసుకొని వాటిని స్మాష్ చేసుకుంటూ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టుకోవాలి, మూత పెట్టుకొని అలా సిమ్లోనే వేగిస్తూ ఉండాలి. వేగించగానే ఈ టమాటా ముక్కలు అనేవి మెత్తగా గుజ్జులాగా తయారవుతుంది. దానిలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకున్నాం అంటే మాడిపోతుంది, ఎందుకు పనిచేయదు. సో అలా మనం ఫ్రై చేసి ఇలాగా మనం గరిటెతోనే దాన్ని స్మాష్ చేసుకుంటూ కలుపుతూ మళ్ళీ లిడ్ పెట్టుకొని ఉంచుకోవాలి. అందులోనే ఒక స్పూను కారం అండి, ఇది ఎండు కారం అంటారు దీన్ని. అన్ని మసాలాలు కలిసిన కారం అనమాట. ఇది అన్నీ కలిసి ఉంటుంది. కారం కూడా వేసుకొని బాగా టమాటా యొక్క ముద్ద మిశ్రమంలోని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా మెత్తగా అయ్యేలాగా మిక్స్ చేసుకుంటే ఇలాగా పేస్ట్ లాగా తయారవుతుందండి. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. మీరు కానీ ట్రై చేసి ఒకసారి మీరు తయారు చేసుకున్నారంటే ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమంలో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి. ఇవి 3 బీరకాయలు తీసుకున్నాను నేను. ఆ ముక్కలు కూడా ఈ గ్రేవీ కర్రీలో వేసి బాగా ఉప్పు, కారం, అన్ని ఆయిల్, తర్వాత టమాటా ముక్కలు అన్నీ కూడా బీరకాయ ముక్కలకి బాగా కలిపిలాగా అవి పట్టించేలాగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ఒక లిడ్ అనేది పెట్టి సిమ్లోనే ఉంచాలి. ఇంక ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఉప్పు, కారం అన్నీ వేస్తాం. ఇందులో మసాలాలని, కారాలని, పచ్చికారాలని అవి అని ఏమి వేయవసరం లేదండి. ఇది మనం వేసుకునే ఎండు కారమే అలా సరిపోద్ది. ఇలా లిడ్ పెట్టుకొని మనం ఈ బీరకాయ కూరని కలుపుతూ ఉండగా అందులో బీరకాయలోని బేసిక్గా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆ వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది. సో ఆ వాటర్తోనే ఈ బీరకాయ కర్రీ మొత్తం ఇంకిపోయి దగ్గరగా రావడం జరుగుతుంది. ఇది చపాతీకి కానీ అన్నం కూడా చాలా బాగుంటుంది. మీరు నీళ్ళు అవి ఎక్కువ వేసారంటే ఇంకా కూర అసలు ఏం బాగోదు, నీళ్ళుగా తేలుతుంది. అలా మనం సిమ్లోనే పెట్టుకొని అప్పుడప్పుడు లిడ్ తీసి కలుపుతూ అలా జస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ బాగా వేపి చేసిన తర్వాత దగ్గరగా తయారవుతుంది. దాంట్లో ఉన్న మనం వేసిన ఆయిల్ కూడా బయటకు వచ్చేలాగా తయారవుతుంది. సో అలాగా తయారైన మిశ్రమం బీరకాయ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, అంతే, చాలా సింపుల్. దీంట్లో నీళ్ళు వేసేసి అది ఇది చేయడం కాదు. సో దీన్ని అన్నంలో వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మనం ఆలుగడ్డ, వెల్లుల్లిపాయలు వేసాం కదా, దానివల్ల మంచి ఆరోగ్యం కూడా, మంచి పోషకాలు కూడా చాలా బాగా. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.